వార్తల మేనేజ్మెంట్ ఎట్లా చెయ్యాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం మంచి పాఠమే నేర్పింది. ఇప్పుడు జగను బెంగళూరు వెళ్ళేది ఇవాళకి కూడా వార్తలు రాస్తారు. చంద్రబాబు హైదరాబాద్లో ఉన్నది వార్త తెలియదు ఎవరికి. పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నాడన్న వార్త తెలియదు. వాళ్ళు అక్కడి నుంచి స్టేట్మెంట్ ఇచ్చిన అమరావతి అని డేట్లని పెడతారు. జగన్కి సంబంధించి ట్వీట్ చేస్తే బెంగళూరు నుంచి అని పెడతారు. అట్లాగే జగన్ ఇన్నిసార్లు బెంగళూరు ఎందుకని రాస్తారు, ఇన్నిసార్లు వీళ్ళు హైదరాబాద్ ఎందుకని రాయరు. అది ఇక్కడ క్లియర్గా గ్రహించాల్సిన అంశం. గ్రహించింది వైసీపీ, కానీ పరిష్కారం వాళ్ళ చేతుల్లో ఏమైనా ఉందా? అట్లాగే రైతుల సమస్యల మీద జగన్ ఏదన్నా చెప్పాడు అంటే కనుక ఆ వార్తలు డౌన్ ప్లే అవుతాయి. లేదా ప్రజా సమస్యలు రైట్ చేశాడు అంటే ఆ వార్తలు డౌన్ ప్లే అవుతాయి. అదే జగన్ మీద వార్తలు అయితే హయ్యెస్ట్ అవుతుంటాయి. నా సాక్షి చాలు, నా సాక్షి టీవీ చాలు అనుకునేటటువంటి జగన్ ధోరణి తెలుగుదేశానికి ఒక అదృష్టం. మా స్టూడియో ఎన్ అనేది ఇదివరకు చెప్పుకునేవాళ్ళు, అప్పుడు స్వయంగా టీడీపీ నడిపింది. తర్వాతన మిగతా మీడియా వాళ్ళకి కోపం వస్తుందని వదిలేసి అప్పటి నుంచి ఇప్పుడు అన్ని ఛానళ్ళు వాళ్ళకి అనుకూలంగా ఉండేలా మలుచుకోగలిగారు. ఈవెన్ జగన్కి అనుకూలం అని వీళ్ళు చెప్పే టీవీ నైన్, ఎన్టీవీ న్యూట్రల్ పాటిస్తున్నాయి, కానీ ఏమీ జగన్కి ఏం ఫేవర్గా లేవు. ప్రభుత్వానికి సంబంధించి ఆరోపణలు వచ్చినప్పుడు కూడా పబ్లిష్ చేస్తున్నాయి. అదే ఆంధ్రజ్యోతి, ఈనాడైతే పొరపాటును కూడా చేయవు, అర్రజన మీడియా పొరపాటును కూడా చేయవు. తేడా ఇదే. జగన్ ఇప్పటికైనా నేర్చుకోవాల్సింది మేనేజ్మెంట్. మనం 10 మందిని పెంచి పోషించాల్సిందే మీడియాలో. అలా కాకుండా ఏ మీడియా అవసరం లేదు అనుకుంటే అమాయకత్వం.